తెలుసా మా వాళ్ళు అయితే. నీ పేరేం పేరు? కన్నయ్య. సో ఇటు పేరు కన్నయ్య, పేరు అశ్విన్, హరి, ఇటు పేరు హరి, వర్ధన్. సో నా పేరు అయితే రాకీ. సో ఇదే మా ఛానల్. సో మీరు ఇట్లానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇవాళ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ ద రాకీ బ్రోస్ 3.0. సో గైస్ ఇదే మన గ్యాంగ్ అనమాట. సో మన ఫస్ట్ లాక్ అయితే మీరు మంచిగా సపోర్ట్ చేశారు, మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఈ మా ఇద్దరు తమ్ముళ్ళకి అయితే మంచిగా నేను ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఈ ఛాలెంజ్ ఎవరైతే విన్ అవుతారో వీళ్ళకి నచ్చింది నేను కొనిస్తా. నీకేమంటే ఇష్టం? బాగైందా ప్రతిదానికి సో మా వాడికి హెలికాప్టర్ ఇష్టం అన్నమాట. సో ఒకవేళ ఈ ఛాలెంజ్ లో వీడు గెలిస్తే మాత్రం నీకు హెలికాప్టర్ కంపల్సరీ కొనిస్తారు, సరేనా? నీకేమి ఇష్టం కానీ? బట్టలు. రైట్, మా వాడికి బట్టలు అంటే ఇష్టం. అన్నతో నువ్వు గెలిచినావు అనుకో పక్కా నీకు బట్టలు ఇప్పిస్తాం, ఓకేనా? సో గేమ్కి స్టార్ట్ అయిపోదామా? సో గైస్ ఛాలెంజ్ అనుడే లేటు, మన వాళ్ళు అయితే గేమ్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. సో చూద్దాం మన వాళ్ళు ఏం చేస్తారు. గైస్ మీరే చూసుకోవచ్చు, మన గేమ్కి కావాల్సిన అన్ని జ్యూస్ అయితే రెడీ అయిపోయినాయి. సో చూద్దాం ఇప్పుడు మన ఇద్దరు ఎట్లా రియాక్ట్ అవుతారో. సో మన గేమ్ రూల్స్ ఏంటంటే నేను ఇద్దరిని కళ్ళకి గంతలు కట్టుకొని తీసుకొని వస్తా. సో ఎవరైతే ఎక్కువ టేస్ట్ని గెస్ చేస్తారో వాళ్ళే మన విన్నర్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఏ అశో ఇట్రా జల్లి, అరే ఇట్రా 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 రూమ్ మూసారా? ఇగో ఏం చేయలేదు కానీ చెప్తాను. ఫస్ట్ నీకు నేను కట్టేస్తాను అనమాట కళ్ళకి గంతలు కట్టేసిన తర్వాత ఆడిపోయిన తర్వాత నువ్వు ఒక్కొక్క గ్లాస్ తీసుకొని అందులో ఏముందో చెప్పాలి. నువ్వెన్ని కరెక్ట్ చెప్పావు? వాసన చూసి కాదు, తాగి. బాబోయ్ పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. కొంచెం తాగి ఏం కాదు. సో నువ్వు కరెక్ట్ చెప్పినావు అనుకో నీకు హెలికాప్టర్. నువ్వు అన్న హెలికాప్టర్ కొని, నిజంగా హెలికాప్టర్. రైట్, నువ్వు ఒకవేళ కరెక్ట్ చెప్పినావు అనుకో నీకు ఎన్ని అంటే అన్ని బట్టలు, ఓకేనా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. రైట్, చల్ ఫస్ట్ అశు అదే అశు కరెక్ట్ గుర్తుపట్టాలి. సరే చూద్దాం. అశు నీ గేమ్ రూల్స్ అయితే తెలుసు కదా. నీ ముంగట 5 గ్లాసెస్ ఉన్నాయి అన్నమాట. ఆ 5 గ్లాసెస్ లో 5 జ్యూస్లు ఉన్నాయి, రైట్? నువ్వు ఒకవేళ ఆ 5 తాగి ఏదాన్ని ఏదైతే టేస్ట్ కరెక్ట్ చెప్పినావు అనుకో నువ్వే విన్. స్టార్ట్. తాగు చూడు కానీ అడగా ఇది అయిపోయింది, బతికి అయిపోయింది. చూడొద్దు. ఇంకోసారి సరే కరెక్ట్ చెప్పు తాగి. చాలా 3 కరెక్ట్ చెప్పినావు అశు. ఇంకా 2 ఉన్నాయి, ఓకేనా? కరెక్ట్. ఇది ఏ బరాబర్ కట్టేసి కనబడదు. సరే సరే ఇవన్నీ भाई साहब ये किस लाइन में आ गए आप? కనబడుతుంది కరెక్ట్. 1 2 3 4 5 ఏది? 4 సరే నువ్వే తీసుకో. ఇగో ఏడు ఉంది. తాగి ఏ చూపియరు ఏంది ఇది? పట్టుకొని తాగు. నువ్వు తాగి చెప్పు. చెప్పు ఏంటి? తాగితేనే చెప్పేది. ఏంటది? ఏంటది? వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సరే 1 తీసుకో. తాగు. ఆటగాలే మరి అందరూ ఆటగాలే. వీడే ఆటగాడే. 1 2 తీసుకో.
ఇది ఒకటి. ఇది లాస్ట్, ఇది ఒక్కటి దాకా అయిపోతుంది. మోసం చేసేవాడిది తప్పే కాదు, మోసపోయేవాడిది తప్పు. ఏందో చెప్పే అయిపోతుంది. పాల్ సో ఇప్పుడు మీరు ఇద్దరు కూడా కరెక్ట్ చెప్పారు కాబట్టి మనం గేమ్ చేంజ్ చేద్దాం. ఓకే, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కన్నయ్య బాటిల్ తిప్పుతాడు అనమాట. బాటిల్ తిప్పినప్పుడు ఏం చేయాలంటే దేనికి పడతావు దాన్ని తాగాల. ఓకే డన్. కాకరకాయ పడదు, కాకరకాయ పడదు. ఇంతకు ముందు గేమ్ లో మన ఇద్దరు కూడా గెలిచారు కాబట్టి గేమ్ టై అయిపోయింది. అశు ఇప్పుడు కొత్త గేమ్ అన్నమాట, ఇది చూడు. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అశు ఇప్పుడు నువ్వు బాటిల్ తిప్పాలా మధ్యలో. ఆ బాటిల్ ఎటు సైడ్ అయితే తాగుతుందో ఆడ ఒక బుక్క జ్యూస్ తాగుతాడు. సో నువ్వు తిప్పినప్పుడు వీళ్ళు తాగుతారు. సరేనా? ఓకే చలో తిప్పు. కానీ అరే నీ అబ్బా, ఇప్పుడు తాగు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మింగాలా అట్లా తాగడం కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మెల్లగా బోసడికి నేను అమరుణ్ణి. నిమ్మకాయ జ్యూస్ అరే నీ అబ్బా, తాగు. ఒక బుక్క తాగాలి. తాగాలి ఇట్లా పెట్టుకున్నాడు కాదు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. దేవుడున్నారా? గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చలో స్టార్ట్. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకిల్. సరే చలో. కానీ ఇది ఒక్కటి తాగి అడగట్టు. చలో ఆగు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా. సో మన విన్నర్ వచ్చేసి ఎవరో మీరే డిసైడ్ చేయరు. మన కన్నయ్యన అశ్వ. మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తే ఆ కమెంట్ తీసుకొని నెక్స్ట్ ఐదర్ వీటికి షాపింగ్ అన్న వేపిస్తా లేదా వీటికి హెలికాప్టర్ అన్న పడిస్తా. సో చెప్పు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.